కొన్ని గ్రూప్స్తో డిస్కస్ చేసినప్పుడు సాధారణంగా వస్తున్నది ఏంటంటే, మా ఇంట్లోనే మా బ్రదర్ డాక్టరు, లేదా మా రిలేటివ్ డాక్టర్ ఉన్నాడు, మా ఇంటి పక్క ఆయన డాక్టర్ ఉన్నాడు. ఇట్లాంటి సమాధానాలు చాలా వస్తున్నాయి. అయితే నేను ఇక్కడ ఒక విషయం అందరి దృష్టికి తేదలుచుకున్నా, మీ ద్వారా ఎన్ఆర్ఐస్, అదేవిధంగా ఇండియాలో ఉన్న వాళ్ళ దృష్టికి కూడా. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ అవసరము మా ఎన్ఆర్ఐ పేరెంట్స్ కంటే ఎక్కువ ఇండియాలో ఉండే డాక్టర్స్కి అవసరం ఉందన్న. నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇండియాలో సాధారణ సగటు వయస్సు ఒక మామూలు వ్యక్తిది 68-69 సంవత్సరాలు ఉంటుంది. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కూడా ఉంది. కేరళలో 73 ఏళ్ళు ఉంది, మన దగ్గర 69 ఏళ్ళు ఉంది. కానీ డాక్టర్స్ యొక్క సగటు వయస్సు ఎంత ఉండాలమ్మా? ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? వాళ్ళే మామూలు పేషెంట్స్కు దేవుళ్ళు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు సబ్జెక్ట్ తెలుసు, ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలో తెలుసు. కాబట్టి వాళ్ళను దేవుళ్ళలాగానే చూస్తాం మనందరం కూడా. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నన్ను కూడా చాలాసార్లు కాపాడారు. నేనేమడుగుతున్నా అంటే, ఒకసారి ఇంటర్నెట్లో చూడు. అంటే మనకంటే 10 నుంచి 14 సంవత్సరాలు వాళ్ళు తక్కువ బతుకుతున్నారు డాక్టర్స్. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎన్ఆర్ఐస్ కూడా తెలియదు డాక్టర్స్ యొక్క యావరేజ్ లైఫ్ తక్కువ ఉంది అని. నువ్వు ఫర్దర్గా మళ్ళీ సెర్చ్ చేసినావు అనుకో, దానికి కారణాలు ఏంటి అనేది వస్తుంది. ఆ కారణాలు ఏముంటాయంటే, ఒకటి ఫస్ట్ కారణం వాళ్ళకు విపరీతమైన స్ట్రెస్ ఉన్నది అని వస్తుంది. నో డౌట్ అమ్మా, అందరికీ స్ట్రెస్ ఉంది, డాక్టర్స్కి కూడా స్ట్రెస్ ఉంది. స్ట్రెస్ అనేది ఒక్క డాక్టర్లకే లేదు, కాకపోతే వాళ్ళకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బాడీని మనం హార్ట్ ప్రాబ్లం కానీ ఇంకో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆపరేషన్ మొదలుపెట్టిన తర్వాత ఏమవుతుందో అనే ఒక టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అంతా వాళ్ళ చేతుల్లోనే ఉండదు. పేషెంట్ యొక్క ఆర్గన్స్ యొక్క ఫంక్షనింగ్ వల్ల కూడా పేషెంట్ డెత్ కావచ్చు. ఒకటి డెత్ అయితే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే, ఈ పేషెంట్కి ఏమన్నా అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి నన్ను కొడతారేమో, నా మీద దాడి చేస్తారేమో, హాస్పిటల్ అద్దాలు వాళ్ళకు కొడతారేమో, ధ్వంసం చేస్తారేమో అనే ఇట్లాంటి స్ట్రెస్ ఉంటుందమ్మా. సెకండ్ రీజన్ ఏముంటుందంటే, 36 అవర్స్ నాన్ స్టాప్ డ్యూటీస్ ఉంటాయి వాళ్ళకు. ఒక్కోసారి 48 అవర్స్ కూడా ఉంటాయి. నిద్ర సరిగా ఉండదు, ఆ టైంకు తిండి కూడా సరిగా ఉండదు. అక్కడ హాస్పిటల్లో దొరికేదంతా జంక్ ఫుడే. ఇట్లాంటివి డెఫినెట్గా మనం యాక్సెప్ట్ చేయాలి. డాక్టర్స్ యొక్క యావరేజ్ ఏజ్ తగ్గడానికి ఇవన్నీ కారణాలు. కానీ నేను ఒకటి అడుగుతాను, ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే, ఈ యావరేజ్ ఏజ్ డాక్టర్లు పెంచడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కొద్ది ఎఫర్ట్ పెట్టారు. ఏమనంటే, వీళ్ళకి కనుక రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసినట్టయితే ఈ డాక్టర్స్ యొక్క యావరేజ్ ఏజ్ పెరగడానికి వాళ్ళు చేసిన ఎఫర్ట్ వల్ల వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ పీరియాడికల్ హెల్త్ చెకప్స్ చేశారు ఒకటి. రెండవది ఏం చేశారు, నేను చేసేదే ఎల్డర్ కేర్కు ఎంతైతే దృష్టి పెడతారో, ఒక 25 ఏళ్ళ 30 ఏళ్ళ డాక్టర్ కూడా ఎల్డర్ కేర్ మీద పెట్టిన దృష్టి వీళ్ళకి పెట్టారు అన్నట్టు. నాకేం అర్థమైందంటే, నిజంగానే వీళ్ళకి పీరియాడికల్ చెకప్స్ చేసి, ఇప్పుడు నేను లవెల్డర్ హెల్త్ కేర్ ప్లాట్ఫామ్లో పీరియాడికల్ హెల్త్ చెకప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫుల్ బాడీ హెల్త్ చెకప్ ఉంది, తర్వాత ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు రెగ్యులర్గా చెకప్స్ ఉంటాయి. ఇది కూడా నేను డాక్టర్స్కి ఇంట్రడ్యూస్ చేసి, న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఏదైతే నేను ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశానో, అది కూడా ఈ డాక్టర్లకు ఇంట్రడ్యూస్ చేసినట్టయితే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి కొంచెం విముక్తి వస్తుంది. రెండవది, హెల్త్ అంటే కేవలం డాక్టరు మెడిసిన్సే కాదమ్మా. హెల్త్ అనేది 4 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందులో బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో 42 ముఖ్యమైన ఆర్గన్స్ ఉంటాయమ్మా. ఈ 42 ఆర్గన్స్ ఫంక్షనింగ్కి రకరకాల వైటమిన్స్, మినరల్స్, ఫైటో న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్ కావాలి. కానీ ఏది అవసరం లేదో అది ఎక్కువ తింటున్నాం, ఏది అవసరమో తక్కువ తింటున్నాం. ఇప్పుడు కార్బోహైడ్రేట్ తర్వాత గుడ్ ఫ్యాట్స్ అనేటివి చాలా అవసరం. గుడ్ ఫ్యాట్స్ బదులు మనం బ్యాడ్ ఫ్యాట్స్ తింటున్నాం. omega-3, omega-6, omega-9 అని ఉంటాయి. ఈ అవగాహన లేక రిఫైన్డ్ ఆయిల్స్ని తీసుకొచ్చి రకరకాల ఫ్రై చేసుకొని ఇట్లా చేయడం వల్ల ఏమైందంటే, ఆ ఫ్యాట్ అంతా అక్యుములేట్ అయ్యి, ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కూడా పెద్ద స్కామ్ అమ్మ. ఇలా అన్నీ కూడా కల్తీ, చాలా దారుణమైన కల్తీ. ఇప్పుడు మనము బేకరీస్ పోయి తీసుకునే ప్రతి ఐటెంలో కూడా విపరీతమైన కల్తీ ఉన్నది. అందులో వాడే ఆయిల్స్ కానీ, అందులో వాడే రకరకాల కెమికల్స్ కానీ, బేకరీ ఐటమ్స్ వల్ల, అది ఉస్మానియా బిస్కెటే కావచ్చు, లేకుంటే అది కర్రీ పఫ్సే కావచ్చు. వెనకటి క్వాలిటీ లేదు. నిజాం కాలంలో ఉన్నవి ఉస్మానియా బిస్కెట్స్ ఇప్పుడు లేవు. ఈ కర్రీ పఫ్స్లల్లో వాడే ఆయిల్స్లల్లో కలిపే కెమికల్స్తోని పిల్లలకు కూడా క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది. తర్వాత బాడీలో సాచురేటెడ్ ఫ్యాట్ అనేది, ట్రాన్స్ ఫ్యాట్ అనేది బాగా పెరగడం వల్ల కొలెస్ట్రాల్ ఈ ఆర్టరీస్లలో బ్లాక్ అయ్యి బీపీలు కానీ, షుగర్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కానీ, డయాలసిస్ లాంటివి కూడా
లివర్ ప్రాబ్లమ్స్ కానీ గట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. దీనికి డాక్టర్స్ కూడా అతీతులు కారు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఆరోగ్యం అంటే మన శరీరంలోని ప్రతి ఆర్గన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం, వాటికి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ కరెక్ట్ సమపాళ్ళల్లో మనం ఏదైతే మనకు అడ్వైజ్ చేశారో పిరమిడ్ స్ట్రక్చర్లో మనకి ఏది ఎంత ఉండాలి అనేది ఒక పద్ధతిలో తీసుకోవాలి. అందుకే ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీగా దీన్ని నేను తీసుకున్నా. ఎవరు ఎట్లా తీసుకున్నా పర్వాలేదు, బట్ ఐఎమ్ గోయింగ్ అహెడ్.